వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. కొందరి ఈపీఎఫ్ అకౌంట్స్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఉన్నా కూడా పెన్షన్ అప్లై చేసేదానికి ఆప్షన్ రాదు. సో ఎందుకోసం ఇలా జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను. సో దీన్ని మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అంటాము. సో వీరికి ఫామ్ 10C ఆప్షన్ రావట్లేదు. ఎందుకోసం రావడం లేదనేది ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా నేను ఇక్కడ పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. దాని తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లెయిమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఫామ్ 19 ఫామ్ 10C ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయమంటుంది. సో ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ని అయితే ఇప్పుడు ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనేది కనిపిస్తూ ఉంది కదా, దీని మీద మనం ఇప్పుడు క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసారంటే ఐ వాంట్ అప్లై ఫర్ మీద మనము క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు దీని మీద మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఓన్లీ ఫామ్ 19 అండ్ ఫామ్ 31 రెండు ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతావి ఫామ్ 10C పెన్షన్ అప్లై చేసేదానికి ఆప్షన్ ఇక్కడ కనిపించడం లేదు. ఈ విధంగా ఫామ్ 19 మరియు ఫామ్ 31 మాత్రమే ఎందుకు చూపిస్తుంది అంటే వీరి యొక్క సర్వీస్ హిస్టరీని మనము చూస్తే దాని యొక్క కారణాన్ని మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైనా పిఎఫ్ మనం విత్డ్రా చేస్తున్నప్పుడు ఫామ్ 19 అంటే ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్, అలానే ఫామ్ 10C అంటే పెన్షన్ విత్డ్రాల్ రెండు కూడా మనకి ఇక్కడ రావాలన్నమాట. అంటే మొత్తం 3 ఆప్షన్స్ ఇక్కడ మనకు వస్తుందన్నమాట డ్యూటీ ఎగ్జిట్ అవుతాయి. కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సో దానికోసము మరి ఎందుకు కారణాన్ని చూసుకోవాలంటే ఇక్కడ సర్వీస్ హిస్టరీ అని ఉంటుందన్నమాట. ఈ వ్యూ మీద మనము క్లిక్ చేసినప్పుడు సర్వీస్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. సర్వీస్ హిస్టరీ అంటే ఏమిటి అంటే ఒక సంస్థలో ఉద్యోగి ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ ఉంది. అంటే పిఎఫ్కి మాత్రమే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఉండింది. కానీ ఈపీఎస్ పెన్షన్కి సంబంధించి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ ఏది కూడా లేదు. అందువలన మనకు పెన్షన్ అనేది విత్డ్రా చేయలేకపోతున్నాం. ఇలా ఎందుకు అవుతుందంటే కొందరికి ఎవరైతే మనకు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఫామ్ 10 అనేది ఇస్తారు. దాంట్లో వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటారు. అంటే మీరు ఫ్రెషరా లేదంటే ప్రీవియస్గా మీకు ఏదైనా డ్యూటీలో జాయిన్ అయ్యి అక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే అక్కడ మీ యూఎన్ నెంబర్ ఉందా, ఆ యూఎన్ నెంబర్ ఉంటే మీకు ప్రీవియస్గా పెన్షన్ అకౌంట్ ఉందా లేదా ఇవన్నీ అడుగుతారు. లేదా కొందరికి శాలరీ ఎక్కువ ఉండడం చేత వారికి ఈపీఎస్ పరిధిలో రారు వాళ్ళు, అంటే పెన్షన్ పరిధిలోకి రాకుండా ఓన్లీ ఈపీఎఫ్ పరిధిలో అనేది వస్తారు. అలా ఉన్నప్పుడు ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఉండదు ఈపీఎస్కు, అంటే పెన్షన్కు సంబంధించి కాంట్రిబ్యూషన్ ఏది చెయ్యరు. ఇది ఒక కేసు. ఇదైతే శాలరీ ఎక్కువ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. కొందరికి ఏంటంటే శాలరీ తక్కువగానే ఉంటుంది, ఎంప్లాయర్ పొరపాటున ఈపీఎస్ డేటా అనేది అప్డేట్ చేయకపోవడం వల్ల పెన్షన్ ఆప్షన్ అనేది రాదు. అలా రాకపోతే మళ్ళీ మనము ఎంప్లాయర్ ద్వారా ఎంప్లాయర్ పోర్టల్ అయితే ఉంటుంది, ఎంప్లాయర్ పోర్టల్లో డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది అలానే ఎగ్జిట్ కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే పెన్షన్ని మనము ఆన్లైన్లో విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఎంప్లాయర్ సపోర్ట్ లేకుండా మనము అంటే ఉద్యోగి తనంతలా తానుగా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇక్కడ అప్డేట్ చేసేదానికి ఆప్షన్ లేదు. సో ఇలా ఉంటే ఫస్ట్ మీ యొక్క సర్వీస్ని చూడండి, మీకు పెన్షన్ మీకు ఉందా లేదా. పెన్షన్ సర్వీస్ అంటే ఈపీఎఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది పెన్షన్ ఉందా లేదా. అక్కడ చూస్తే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది అప్డేట్ చేసుకోవాలా వద్దా తెలుస్తుందన్నమాట. మీకు పెన్షన్లో 00 అని ఉంటే అప్డేట్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉండదు. పెన్షన్లో అమౌంట్ అక్కడ ఉంది అంటే ఇక్కడ డేట్ కూడా మనకు ఉండాలి. అప్పుడే మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ అప్డేట్ చేసుకొని పిఎఫ్ మరియు పెన్షన్ అంటే ఫామ్ 19 ఫామ్ 10C రెండు అప్లై చేసుకొని పూర్తి పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.